శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆదిశంకరాచార్యులు గారికి, వ్యాస భగవానికి నమస్కరిస్తూ, అమ్మవారి స్వరూపాల మీకు అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు నుంచి సౌందర్యలహరిలో మొదటి శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రారంభించబోయే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ సౌందర్యలహరిలో రచించింది శ్రీ ఆదిశంకరాచార్యులు గారు. ఆయన గురించి మనం 75వ శ్లోకం నుంచి పూర్తిగా కథలుగా చెప్పుకుంటాం. ఆయన జీవిత చరిత్ర అంతా కూడా. మొదట మాత్రం ఈరోజుకి ఆయన కేరళ రాష్ట్రంలో ఉండే కాలడి గ్రామంలో జన్మించారు. శివగురువు ఆర్యాంబ అనే వాడకు జన్మించారు. ఇంట్రొడక్షన్లో కొంచెం చెప్పేశా కాబట్టి ఆయన గురించి చెప్పుకోవడం మన ధర్మం కాబట్టి ముందు చెప్పాను. కానీ 75వ శ్లోకం నుంచి పూర్తిగా తెలుసుకుంటాం. తర్వాత ఈ సౌందర్యలహరిలో ఏం విషయాలు ఉంటాయి అంటే, దీంట్లో చెప్తున్న విషయము శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి గురించి చెప్పబడుతోంది. ఆమెను గురించి వర్ణించబడుతోంది ఈ సౌందర్యలహరిలో. దీంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ముఖ్యమైన 3 ఉన్నాయి. ఏంటంటే, మొదటి శ్లోకం నుంచి చివరి శ్లోకం వరకు మనకు శివుడు అమ్మవారు ఇద్దరు కలిసే ఉంటారు. మొదటి శ్లోకం చివరి శ్లోకం వరకు ప్రతి శ్లోకంలో కూడా ఇద్దరు ఉంటారు. ఇక రెండవ విషయం, ముఖ్యమైన విషయం కూడా ఇది, ప్రతి శ్లోకం కూడా ఆదిశంకరాచార్యులు అమ్మవారికి స్తోత్రం చేస్తూ రచించారు. కానీ ఇది అందరూ ఎవరు చదివినా కూడా ఎవరు చదువుతున్నారో వాళ్ళే ఈ భావనను భావించి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నట్టుగా అయిపోతుంది. అలా రచించారు. అంటే రచించిందేమో ఆయన, కానీ మనం చదువుతున్న వాళ్ళము మనమే అమ్మవారిని అడుగుతున్నట్టుగా ఉంటుంది. అలా రచించారు ఈ యొక్క శ్లోకాలు. అంత అద్భుతంగా రచించారు. ఇదెంత భాగ్యం! మనకి ఇట్లాంటి భావనలు రావు. ఆయన భావనలు మనకి ఇవ్వడం వల్ల మనం సులభంగా మనమేం కష్టపడకుండా ఆయనంతా వడ్డించి పెడితే తినడమే. ఇది ఆరగించుకొని మనం జీర్ణం చేసుకొని అమ్మవారి స్తోత్రం చేయడమే సులభం కదా ఇది. తర్వాత అర్ధనారీస్తత్వం ఉంటుంది. అర్ధనారీస్తత్వం అంటారు. శివుడు అమ్మవారి రెండు గురించి చెప్పడం. ఇంకా ఈ శ్లోకాల్లో సమయాచారము అనే ఒక ఆచార పద్ధతి, సమయాచారం అంటే శివశక్తుల గురించి ఉంటుంది, అమ్మవారి యొక్క పాతివ్రత్యం గురించి ఉంటుంది. ఇవి ముఖ్యమైన విషయాలు ఈ సౌందర్యలహరిలో. ఇంకా మనకు లలితా శాస్త్రం లాగానే స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతర, సూక్ష్మతమ అనే 4 అంశాలు ముందు చెప్పేశాను కాబట్టి వివరించడం లేదు. ఈ 4 అంశాలు ప్రతి శ్లోకంలో ఉంటాయి. ఇంకా తత్వం ఖచ్చితంగా ఉంటుంది. స్తోత్రం అంటే నామము, రూపము, లీల, మహిమ అన్నీ ఉంటాయి. దాంట్లో అన్ని విషయం, మంత్రము, యంత్రము, తంత్రము అన్ని విషయాలు ఉంటాయి. మనం వాటన్నింటిలోకి ముఖ్యంగా భావము, భక్తితో వెళ్తున్నాం, భక్తి భావనకు వెళ్తున్నాం. ఇక ఈ శ్లోకాల్లో ముఖ్యంగా ఉండేది ధ్యాన ప్రక్రియ. మన చేత ధ్యానం చేయిస్తారు ఆదిశంకరాచార్య గారు, భగవత్పాదుల వారు. మరి ధ్యానం ఎందుకు? ధ్యానం ఎందుకంటే ధ్యానమైనా, జపమైనా, మనం చేసే కీర్తనలైనా, నవవిధ భక్తి మార్గాలైనా, మనం చేసే పూజా విధానమైనా అన్నింటి యొక్క అంతిమ లక్ష్యం ఒక్కటే. ఏందది? మన మనస్సు మన ఇంద్రియాల ద్వారా ప్రపంచ విషయాలన్నింటినీ ఆకలింపు చేసుకుంటుంది. కానీ మనలోనే కూర్చున్న పరమాత్మను మాత్రం అది దర్శింపచేయదు. ప్రపంచ విషయాలన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్తుంది మన మనసు, కానీ మన మనసు పరమాత్మ దగ్గర పెట్టడానికి మాత్రం ఒప్పుకోదు. ఎప్పుడైతే పరమాత్మ దగ్గర పెట్టడానికి కోసంగా ఇచ్చే ట్రైనింగ్ ఇవన్నీ. ఎందుకు పెట్టాలి పరమాత్మ దగ్గర అంటే, పరమాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నారు. మన లోపలే ఆత్మగా కూర్చోన్నారు. ఆ ఆత్మ, ఆ అనుభూతి రావాలి. ఆ ఆత్మానందం, ఆ ఆత్మ ఆనందం, అది సత్ చిత్తు ఆనందంగా ఉంది ఆ పరమాత్మ.
సత్ అంటే శాశ్వతం, చిత్ అంటే చైతన్యం, ఆనందం. ఈ మూడే విశ్వమంతా ఉన్నాయి, ఈ మూడే మన శరీరంలో ఉన్నాయి. అంటే మనం బయట విషయాల్లో ప్రపంచ విషయాలన్నీ ఆనందంగా ఉన్నాయని మనం పరిగెత్తినంత కాలము బయట వాటితో నీడలాగా దుఃఖం ఉంటుంది. కానీ పరమాత్మ దగ్గర మాత్రమే అంతులేని ఆనందం ఉంటుంది. అది శాశ్వతమైన ఆనందం. అది కూడా కాకుండా అది ఆ ఆనందం ఏంటది? చైతన్య ప్రవాహం. సౌందర్య లహరి అంటే చైతన్య ప్రవాహం. అది జ్ఞాన ప్రవాహం. ఆయన ఆ జ్ఞాన ప్రవాహం ద్వారా మనకు ఆ అనుభూతి కలిగిస్తున్నారు. ఒక్కొక్క శ్లోకం నువ్వు చదవడం వల్ల మనము ఆత్మకు దగ్గర అవుతాం. ఎందుకు ఆత్మకు దగ్గర కావాలి అంటే మళ్ళీ జన్మించకుండా ఉండడానికి కోసం. పుట్టడం చావడం అనే ఒక చక్రంలో మనం అంతా తిరుగుతుంటాం. అది తప్పించుకునే మార్గం చెప్పేదే భక్తి మార్గం. అది చెప్పడానికి వచ్చిందే పూజా విధానం, అది చెప్పడానికి వచ్చిందే స్తోత్ర వాంగ్మయం, అది చెప్పడానికి వచ్చిందే మన సమస్త గ్రంథాలన్నీ కూడా. కాబట్టి మనం ఏ గ్రంథం చదివినా దాంట్లో ఉండే విషయం మాత్రం ఒక్కటే. మన మనస్సు లయం కావాలి, లీనం కావాలి. దేంట్లో లీనం కావాలి? పరమాత్మలో లీనమైతే మనమే పరమాత్మ అనే విషయం మనకు తెలుస్తుంది. ఆ జ్ఞానం ఇవ్వడానికి కోసం వచ్చిందే సౌందర్య లహరి. ఏదైనా కానీ, ఏ గ్రంథమైనా, మన హిందూ ధర్మంలో ఏ గ్రంథమైనా సరే దాని అంతిమ లక్ష్యం ఏంటంటే మనకు జన్మలు లేకుండా పరమాత్మ దగ్గరికి మనం చేరుకోవడమే వాటికి కావాల్సిన లక్ష్యం. ఆ లక్ష్యాని కోసంగా ఇంతమంది ఋషులు శ్రమపడి మనకు ఇంత వాంగ్మయాన్ని అందించారు. అటువంటి దాంట్లో ఇప్పుడు సౌందర్య లహరి అంటే కూడా అదే అర్థం. నేను మీకు అర్థం వివరంగా చెప్పాను. దాంట్లో ఉండే అర్థమైంది ఆత్మానందమే ఆ ప్రవాహం. ఆ ప్రవాహం ఒక అల పోతే ఇంకో అల వచ్చినట్టుగా మన సముద్రం దగ్గర నిలబడి చూస్తే అలలు వస్తుంటే మనకి ఎంత ఆనందంగా ఎంతసేపైనా కాలం గడిపేస్తాం కదా. దానికన్నా శాశ్వతమైన ఆనందం ఇచ్చేది ఏంటంటే ఆత్మానందం. అటువంటి ఆత్మ చైతన్య ప్రవాహమే ఈ సౌందర్య లహరి. దీంట్లో మంత్ర యంత్ర తంత్ర విషయాలన్నీ ఉంటాయి. కానీ మనం వాటి అన్నింటితో పోకుండా కేవలం పైన భావము, లోపల అర్థము, ఆ లోపల ఉండే శ్రీచక్రం అంతా వివరించబడింది దీంట్లో. మళ్ళీ మన శరీరంలో ఉండే షట్చక్రాలు, ఆ వివరణ అంతా వస్తుంది. అవంతా కూడా మనం పూర్తిగా తెలుసుకుంటాం ఈ సౌందర్య లహరిలో. ఇప్పుడు మనం మొదటి శ్లోకాన్ని ప్రవేశిస్తున్నాం. మొదటి శ్లోకాన్ని మొదట 3 సార్లు చదువుతాను. భావం చెప్పేటప్పుడు మధ్యలో 3 సార్లు ఒక్కొక్క పదం చదవబడుతుంది. చివర మళ్ళీ 3 సార్లు చదువుతాను. దాంతోనే మీకు శ్లోకం నాకు చదివేటప్పుడే మీకు అందరికీ వచ్చేస్తుంది. అంత సులభమైన శ్లోకాలు ఇవి. ఎందుకంటే ఆయన సాహిత్యం అంత గొప్పగా రచించారు. ఆదిశంకరాచార్యులు రచించింది ఏ విధంగా అయితే లలితా సహస్రం మనం చదువుతుంటే ఒక్కొక్క పదం మన మనసులో అట్లాగే ప్రవహిస్తూ ఉంటుందో ఇది ప్రవాహం. ఈ ప్రవాహం నిత్య నూతనం, ఎప్పటికీ కొత్తగా ఉంటుంది. ఎన్నిసార్లు సౌందర్య లహరి విన్నా కొత్తగానే ఉంటుంది. ఎందువల్ల అంత గంభీరమైన విషయాల్ని దీంట్లో కూర్చోబెట్టారు. ఇది ధ్యాన ప్రక్రియ. ఈ ధ్యాన ప్రక్రియ కూడా మనకి ఎలా ఉంటుంది? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే ధ్యాన ప్రక్రియ ఈయన్ని మనకు అందించారు. ఎందువల్ల చెప్తూ నేను ధ్యానం చేస్తాను, వింటూ మీరు ధ్యానం చేస్తారు. అంటే మనం ఎక్కడుంటాం? మనలో ఉండే అమ్మవారి యొక్క రూపం దగ్గర, నామం దగ్గర, ఆమె తత్వం దగ్గరే మనం అందరం ఉంటాం. అప్పుడు ఉన్న ఈ గంట అమ్మవారి దగ్గర మనం ఉన్నట్టే, మనం ధ్యానం చేసినట్టే. ఆ పుణ్యంలోకి వెళ్ళిపోతుంది ఈ గంట. అంత గొప్పది ఈ సౌందర్య లహరి. మొదటి శ్లోకం అండి. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यप्रभवति सेवः शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यप्रभवति శివః శక్త్యా యుక్తో యది భవతి. శివుడు శక్త్యా శక్తితో యది భవతి యది యుక్తో కలిసినప్పుడే, అమ్మా ఓ తల్లి నీతో శక్తి రూపమైన నీతో కలిసినప్పుడే ఆ శివుడు సక్తః సమర్థవంతుడవుతున్నాడు. ఏం చేయడానికి? ప్రభవితుం ఈ సృష్టి కార్యం చేయడానికి. భవతి అవుతున్నాడు. మొదటి వాక్యంలో ఏం చెప్తున్నారు? అమ్మా శివః శివుడు శక్త్యా శక్తి రూపమైనటువంటి నీ యొక్క యది యుక్తో కలిసినప్పుడే, నీతో కలిసి ఉన్నప్పుడే ఆయన ఏం చేస్తున్నాడు? శక్తః సమర్థం కలవాడవుతున్నాడు. దేంట్లో? ప్రభవితుం ఈ సృష్టి కార్యం చేయడానికి ఆయనకి సామర్థ్యం వస్తోంది. భవతి అవుతోంది, అవుగాక అవుతున్నాడు. ఆయన ఏమవుతున్నట? అమ్మ నీతో కలిసినప్పుడే ఆయన శక్తిమంతుడు అవుతున్నాడు, సామర్థ్యంతో పనిచేస్తున్నాడు అని పైన 3 స్టేట్మెంట్లు ఉన్నాయి ఈ శ్లోకంలో. మొదటి స్టేట్మెంట్ శివుడు అమ్మవారితో కలిసినప్పుడే శక్తిమంతుడు అవుతున్నాడు అని మొట్టమొదటి స్టేట్మెంట్. ఈ మొదటి స్టేట్మెంట్ తెలుసుకొని రెండో దానికి వెళ్దాం. ఫస్ట్ 2 లైన్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది? ఇప్పుడు మనకు చెప్తున్నది లలితా సహస్రనామంలో శివశక్తైక్య రూపిణి అని అక్కడ ఎండింగ్ చేశారు లలితా సహస్రనామాన్ని. అదే పదంతో ఇక్కడ మొదలు పెడుతున్నాడు ఆది శంకరాచార్య. ఎందుకంటే శివశక్తైక్య రూపిణి అనేది ఆయన లలితా సహస్రం రాయాలనుకున్నారు ఆది శంకరాచార్యులు. రాయాలనుకొని శిష్యుల్ని సహస్రనామం పట్టుకోరండి అంటే వాళ్ళు ప్రతిసారి విష్ణు సహస్రనామం తెచ్చిచ్చారు, లలితా సహస్రం తెచ్చిలేదు. అందుకే ఆయన విష్ణు సహస్రనామాన్ని భాష్యం రచించేశారు. ఇప్పుడు కానీ ఆయనకు కొరత ఉండిపోయింది. అయ్యో లలితా సహస్రానికి నేను భాష్యం రాయలేదని చెప్పేసి ఆ కొరత ఈ యొక్క స్తోత్రం రచించి తీర్చేసుకున్నారు. కాబట్టి ప్రతి శ్లోకంలో కూడా లలితా సహస్రంలో ఉండే పదాలతో సంబంధం ఉంటుంది. ఈ శ్లోకాల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మొట్టమొదటి పదమే లలితా సహస్రం చివరి పదంతో లింక్. చివరి పదం ఏంది? శివశక్తైక్య రూపిణి శ్రీ లలితాంబిక అని దాంట్లో కంప్లీట్ చేశారు. ఇక్కడ ఆ లలితాంబిక అమ్మవారు శివశక్తైక్య రూపిణి అని ఇక్కడ మొట్టమొదటి చెప్పేశాడు. మొట్టమొదటి పదమే చెప్పేశాడు. అమ్మవారు ఎవరట? శివుడితో కలిసిన అమ్మ అని చెప్పేశాడు. అది శివుడితో కలిసిన అమ్మ ఏంది? అది అర్థమేంది? ఆ అర్ధనాటి తత్వం ఏంది? దాన్ని వివరంగా మనం తెలుసుకుందాం. మొదట మనకు చెప్తున్న విషయం ఏంటంటే దీంట్లో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బొమ్మలో ఉండేది. మీ అందరికీ లలితా సహస్రం పుస్తకంలో ఈ అట్ట మీద బొమ్మ, ఈ బొమ్మలో ఉండే విషయం అంతా ఈ సౌందర్యంలో ఉంటుంది. ఇదే కదా లలితా సహస్రం కూడా ఇదే ఉండేది, మొత్తం ఇదే ఉంటుంది. దీని యొక్క అంతరార్థం అంతా ఈ శ్లోకాల్లో వస్తుంటుంది. మొట్టమొదటి చెప్తున్న శివుడు. ఎవరు ఆ శివుడు? శివుడు అంటే మంగళం కలిగించేవాడు. మొట్టమొదట మంగళం కలిగిస్తారు అని చెప్తున్నారు. అంటే ఏదైనా ప్రారంభించే ముందు శుభంగా మొదలు పెట్టాలి కాబట్టి ఆ శుభంగా చెప్పడానికి కోసంగా మొదట శివనామం చెప్తున్నారు. ఒక అర్థం అది. ఇంకోటి ఏంటంటే ఆది శంకరాచార్యులు ఇక్కడ ఒక మొదటి పాదానికి 2-3 అర్థాలు ఉన్నాయండి.
మనం అన్ని తలిచి చూసుకుందాం. మొదట ఆయన ఎందుకు పిలుస్తున్నాడు శివుడు అని పిలుస్తున్న కారణం ఏంటంటే మంగళంతో మొదలుపెట్టారు. ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు ఓంకారంతో కానీ శ్రీకారంతో కానీ దేనితోనైనా మంగళంగా మొదలు పెడతాం. అలాగే ఆయన శివ అనే మంగళంతో మొదలుపెట్టాడు. శివుడు అంటే మీనింగ్ మంగళం, అది ఒక అర్థం. రెండోది ఇక్కడ చెప్తున్న శివుడు ఎవరు, ఆయన చెప్తున్న శివుడు ఎవరు అసలు అంటే, శివుడు ఎవరు అంటే ఈ విశ్వమంతా ఏర్పడక ముందు మొట్టమొదట శివుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన పేరు సదాశివుడు. సదా ఎప్పుడూ మంగళ రూపంతో ఉండేవాడు ఆయన. సదాశివుడు పేరులోనే అంత అర్థం ఉంది. ఆ సదాశివుడు ఏమనుకున్నాడు, ఆయనలో ఒక సంకల్పం కలిగింది. ఏం కలిగింది సంకల్పం? మన హిందూ ధర్మంలో ఉండే ప్రతి పుస్తకంలో ఉండే సెంటర్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది. ఈ సెంటర్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అన్నింటి యొక్క సారాంశం ఇది ఒక్కటే, మెయిన్ పాయింట్. ఈ మెయిన్ పాయింట్ ఆధారం చేసుకొని మిగతా అన్నిట్లో ఇదే ఉంటుంది విషయం. సెంటర్ పాయింట్ ఇదే అసలు. ఏంటది? ఆ శివుడు సంకల్పించాడు, అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఒక్క నేను అనేకం కావాలి అనుకున్నాడు. ఒక్క నేను అనేకం కావాలి అనుకున్నాడు, అయిపోయాడు. ఆయనలో ఉన్న శక్తి లేచి అనేకంగా మారిపోయాడు. అది అప్పుడు అర్థమైంది, ఆయనలో ఉన్న శక్తి కలిసే ఉన్నాయి, కలవకుండా ఏం లేవు. శివశక్తైక్య రూపిణి అంటే అర్థం అది. ఇద్దరు కలిసే ఉన్నారు, విడిగా లేరు. ఇప్పుడు నాలో ఉన్న శక్తి మాట్లాడుతోంది అంటే నా శక్తి వేరే, నేను వేరేగా ఉన్నానా? లేదు కదా. అలాగే శివుడు శక్తి కలిసే ఉన్నారు. ఒక్కరుగా ఉన్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడైతే సంకల్పించాడు, కామించాడు, కోరుకున్నాడు, కామేశ్వరుడయ్యాడు. అదే లలితా సహస్రనామం చెప్తారు. కామేశ్వరుడయ్యాడు. ఎప్పుడు? కామించాడు, కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఒక్క నేను అనేకం కావాలి అనుకోగానే ఆయనలోంచి శక్తి లేచి ఈ విశ్వంగా మారిపోయింది. కాబట్టి ఇద్దరు కలిసే ఉన్నారు, శివశక్తైక్య రూపిణి. కాబట్టి ఇద్దరు కలిసి ఉండే ఇద్దరు పనులు చేస్తున్నారు. ఏం పనులు చేస్తున్నారు ఈ విశ్వంలో? వాళ్ళు పెట్టుకుంది 5 పనులే. ఏందది? సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం. 5 పనులు పెట్టుకున్నారు వాళ్ళు. ఈ విశ్వం అంతా 5 పనులతో జరుగుతోంది. సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం. ఈ 5 పనులు చేస్తున్నారు. అదే ప్రభవితం. ప్రభవితం అంటే అర్థమైంది ఈ విశ్వ నిర్మాణం అంతా 5 పనులే చేస్తున్నారు. ఈ 5 పనులు వాళ్ళు కలిసి చేస్తున్నారు, విడిగా చేయడం లేదు. ఇద్దరు, ఆయనలో శక్తి విశ్వంగా మారింది. ఆ విశ్వశక్తి అంతా కూడా ఇద్దరు కలిసి చేస్తున్నారు. కాబట్టి చెప్తున్నారు ఫస్ట్ మొట్టమొదటి వాక్యం ఏం చెప్తున్నారు? అమ్మా, ఆ శివుడు నీతో కలిసి ఉన్నప్పుడే, ఆయన కలవకపోతే ఆయనకేం సంకల్పం లేదు, ఇచ్ఛాశక్తి లేదు. ఇచ్ఛాశక్తి అంటే కోరిక లేదు. ఎప్పుడైతే ఆమెతో కలిసి ఈ సృష్టి చేయాలనుకున్నాడో వెంటనే ఆమెతో కలవంగానే ఏమైపోయింది? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అయిపోయింది. జ్ఞానశక్తి వచ్చేసి ఇచ్ఛాశక్తి, కోరిక ముందు పుట్టింది. కోరికలోంచి ఏం పుట్టింది? జ్ఞానం. ఎలా తయారు చేయాలని జ్ఞానం, థింకింగ్, ఆ పవర్ వచ్చేసింది. మనం కూడా చూడండి, ఇప్పుడు ఒక పని చేయాలంటే ఏం చేస్తాం? ఇప్పుడు ఒక వంట చేయాలంటే ఏం చేస్తాం? మనం మొట్టమొదట ఏం చేయాలో ఒక సంకల్పం, ఈవేళ ఈ కూర చేయాలనుకుంటాం. తర్వాత దానికి తగిన జ్ఞానం ఏంటి? దానికి కావాల్సిన అన్ని వస్తువులు తెచ్చుకుంటాం. అది ఎలా తయారు చేయాలో మనసులో డిసైడ్ అయిపోతాం. తర్వాత క్రియాశక్తి, చేస్తాం, తింటాం, క్రియాశక్తి అయిపోయింది. అలాగే ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఈ విశ్వం కూడా అలాగే జరుగుతోంది. విశ్వంలో వాళ్ళిద్దరు, అమ్మా నాన్న ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఈ విశ్వ రచన కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందుకని చెప్తున్నాడు ఏమని? ముందు ఆయన తెలియగలవాడంటే ఆదిశంకరాచార్యుడు అమ్మ అని పిలిస్తే ఆమె పలకదు. అమ్మ అని పిలిస్తే ఆమె చూస్తూ ఉంటుంది, ఆమె పాతివత్యం కలదు కదా. అందుకని ముందు భర్త పేరు పిలిచాడు, శివ అనగానే వెంటనే తిరిగి చూసింది, ఏం పిలిచావు నాయన అనేసి. అనగానే వెంటనే శివశక్త్యాయుక్తం అని వెంటనే ఆమెను కూడా గడిపేశాడు. అంత తెలివి గలవాడు. అది కూడా అంగం హరే పులకభూషణమాశ్రయంతి అన్నప్పుడు కూడా హరే, ముందు హరిని పిలిచి అమ్మవారిని పిలిచాడు. అక్కడ కూడా అది కనకదాస స్తోత్రంలో కూడా
ఎంత తెలివి ఉందో ఆయనకి. పాతివ్రత్యం వీళ్ళకు ఉంటుంది కాబట్టి అమ్మవార్లకి ముందు భర్త పేరు పిలిచి తర్వాత భార్య పేరు పిలుస్తాడు. అది ఆయన తెలివి. కాబట్టి శివ అని పిలిచాడు. పిలిచి అమ్మా అని పిలిచాడు ఫస్ట్. శివుడు అనగానే నా భర్త గురించి చెప్తున్నావా, చెప్పునాయనా అనగానే అమ్మా నీతో కలిస్తేనే ఈ సృష్టి కార్యం చేస్తున్నాడమ్మా, లేకపోతే ఆయన ఏం చేయలేడమ్మా అని చెప్పేశాడు. ఎంత సులభంగా చెప్పేశాడు ఆ మాట. అది నేను లేకపోతే చేయడా అంటే అమ్మ నువ్వు లేకపోతే స్థాను అని కూర్చో ఉంటాడు, ఏ పని చేయడు. ఆయనకేం ఒంటరిగా హాయిగా ఆయనలో కూర్చొని ఆయన రమిస్తూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఆయనకి సృష్టి కార్యం చేయాలని ఏమి ఉండదు. ఎప్పుడు ఆయనలో ఉన్న శక్తి నువ్వు లేచి ఆ పరాశక్తిగా వచ్చి బయటికి రాగానే వెంటనే ఆయన నీతో కలిసి పద ఇద్దరం చేస్తాం సృష్టి కార్యం అని చెప్పి చేస్తుంటారు. కాబట్టి మీ ఇద్దరు కలిసి ఒక రూపంతోనే ఉన్నారు, కలిసిన ఇద్దరు కలిసి ఈ సృష్టి కార్యం చేస్తున్నారు అని మొదటి వాక్యానికి అర్థం. దీంట్లో ఇంకా అర్థం ఉంది. మొదటి వాక్యంలో ఇంకా ఏం అర్థం ఉందంటే, మనకు అచ్చులు హల్లులు ఉన్నాయి. ఈ అచ్చులు హల్లులు మన అక్షరాలు, సంస్కృతంలో ఉండే అక్షరాలు. అచ్చులన్నీ కూడా మనం అనుకుంటాం, మనం వాడే భాషల్లో ఉండే అక్షరాలు చాలా సామాన్యమైన అనుకుంటాం, కానీ అవి దేవతా స్వరూపాలు. ఈ అచ్చులన్నీ కూడా అమ్మవారి స్వరూపం, హల్లులన్నీ అయ్యవారు. ఈ సృష్టిలో ఉండేవన్నీ కూడా ఈ ఇద్దరు కలిసే చేస్తున్నారు. వాక్కు అర్థం, నేను మాట్లాడుతున్నాను వాక్కు, ఆ వాక్కులో అర్ధ రూపంలో ఎవరు కూర్చోన్నారు? అమ్మవారే కూర్చోన్నారు. వాక్కు అయ్యవారు, అర్థం అమ్మవారు. అలాగే అచ్చులు అమ్మవారు, హల్లులు అయ్యవారు. ఈ అచ్చుల్లో ఆ హల్లులకి శక్తి లేదు, స్వతహాగా శక్తి లేదు. ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. అచ్చుల్లో ఏముంటుంది? అవన్నీ ప్రాణంలో అంటారు, వాటికి ప్రాణశక్తి ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఈ హల్లులకు పోతే తప్ప వాటికి ప్రాణం పోస్తే తప్ప వాటర్ రావు దానికి, హల్లులకి. ఎట్లా? హల్లులు ఎలా ఉంటాయి మామూలుగా? ఇక్ ప్లస్ ఆ కా, ఇక్ ప్లస్ ఖా, కా దీర్ఘం. గుణింతము అలాగే వచ్చింది. ఇక్ అనేది అక్షరం ఉంది, ఎగ్ ఇచ్ అలాగే వచ్చాయి మొట్టమొదట హల్లులు అనేవి. వాటికి మళ్ళీ అచ్చులు కలిస్తేనే అవి వస్తాయన్నమాట. ఇప్పుడు శివుడి అక్షరాన్ని కూడా స్ ప్లస్ ఆ సి, ఈ ప్లస్ సి, ఇస్ ప్లస్ ఈ సి, ఊ ప్లస్ ఆ వా శివ. వాటికి కూడా ఆయన పదంలో కూడా ఆ అమ్మవారి యొక్క శక్తి కూర్చోండి. రెండు కలిస్తేనే అర్థము వస్తుంది, పదానికి అర్థం వస్తుంది. కాబట్టి వాక్య నిర్మాణం జరగాలన్నా, ఒక పదం రావాలన్నా ఈ శివశక్తులు ఇద్దరు కలిస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి అమ్మ మీ ఇద్దరు ఎటువంటి వాళ్ళు అంటే, అక్షర స్వరూపాలతో కూర్చోన్నది మీరే, సమస్త వాంగ్మయంగా కూర్చుంది మీరే. మీరు అంతకంటే కాదు, శ్రీచక్రంలో కూర్చుంది కూడా మీరే. మీ ఇద్దరే ఏం చేస్తున్నారు? మీ ఇద్దరు శ్రీచక్రంలో కూర్చొని, శ్రీచక్రం ఏంటండి? శివయోహు వపుహు అంటే శివశక్తుల యొక్క శరీరమే శ్రీచక్రం. దాంట్లో ఏముంటుంది? 4 చక్రాలు అయ్యవారివి, 5 చక్రాలు అమ్మవారి. ఇదంతా మళ్ళీ వివరంగా వస్తుంది మనకి అవతల శ్లోకాల్లో. శ్రీచక్రం గురించి డైరెక్ట్ ఒక శ్లోకం ఇచ్చేసారు ఆయన. కాబట్టి ఈ 5 చక్రాలేమో అమ్మవారివి, 4 చక్రాలేమో అయ్యవారివి. కాబట్టి ఈ రెండు కలిసే ఉన్నాయి. ఈ విధంగా మీ ఇద్దరు కలిసే ఈ విశ్వానికి నమూనా శ్రీచక్రం. కాబట్టి విశ్వం ఎలా జరుగుతుందో శ్రీచక్రం కూడా దాంట్లో, విశ్వశక్తి అంతా దాంట్లో కూర్చోంది ఆ శ్రీచక్రంలో. కాబట్టి ఇద్దరు కలిసి ఈ జగన్నాటకాన్ని ఆడుతున్నారు, ఈ విశ్వం రచనా కార్యక్రమాన్ని చేస్తున్నారు అని మొదటి వాక్యంలో చెప్పేశాడు. మొట్టమొదట పాతివ్రత్యం ప్రకారంగా పిలిచాడు, రెండోది ఇద్దరు కలిసే ఉంటారని చెప్పాడు, మూడోది శ్రీచక్ర రూపంలో ఉంటారని చెప్పాడు, అక్షర రూపంలో ఉంటారని చెప్పాడు. ఒక్క పదంలో ఎన్ని అర్థాలు చెప్పాడు. అది మంగళంతో మొదలు పెట్టాలని శివ అని పదం చెప్పాడు. శివ అనే పదంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇక ఈ శివుడు ఈ శక్తితో కలిసిన తర్వాత ఏం చేస్తున్నాడు? శక్త ప్రభవితుం భవతి, ఆయన చేస్తున్నాడు ఈ విశ్వరచనా కార్యక్రమాన్ని ఆ అమ్మవారితో కలిసి చేస్తున్నాడు. లేకపోతే ఆయనకు సమర్థత ఎక్కడుందమ్మా అంటే ఆయన ఎప్పుడు గమ్మును కూర్చో ఉంటాడు, ఆయన ఏం చేయడు. ఆయన అనుకోగానే ఆయనలోని ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి లేచి విశ్వంగా మారిపోయింది. కాబట్టి ఆయన శక్తే, కానీ ఆమెతో కలిసినప్పుడే ఆ శక్తిమంతుడు అవుతున్నాడు. ఆయన శక్తిని ప్రకటిస్తున్నాడు. కాబట్టి అమ్మా నీ వల్లే ఈ శివుడు
ఈ జగత్ నిర్మాణ కార్యాన్ని సమర్థవంతంగా చేస్తున్నాడు. ఆయన నువ్వు లేకపోతే, అదే నా చేత్, నువ్వు లేకపోతే, అట్లా కాకపోతే, నీవు ఆయనతో కలిసి ఉండకపోతే, చేయకపోతే, ఏవం ఈ విధంగా ఆయనతో కలిసి నువ్వు ఈ సృష్టికి రచనా కార్యక్రమం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు నువ్వు కలిసి ఉండకపోతే, నీ శక్తి ఇవ్వకపోతే, దేవో ఆయన ఎవడు? ఆ దేవుడు, ఆ సదాశివుడు. ఎటువంటి వాడు ఆయన? దేవుడు మన పదం వాడుతుంటాం. దేవుడు అంటే అర్థమైంది, దివ్యమైన ప్రకాశ శక్తి కలవాడు, స్వయం ప్రకాశ శక్తి కలవాడు, ఆయనే ప్రకాశించే శక్తి గలవాడు, అందరికీ ప్రకాశించే శక్తి ఇవ్వగలవాడు. అటువంటి ఆయన కూడా అమ్మా అంత గొప్పవాడు ఆయన. అటువంటి వాడు కూడా నకలు కుశల స్పందితుమపి అమ్మా. కుశల నైపుణ్యం లేదు. మనం కుశలమా అని అడుగుతుంటాం మామూలుగా. కుశల నైపుణ్యం లేదమ్మా ఆయనకి, స్కిల్ లేదు ఆయనకి. ఏ స్కిల్ లేదు? ఈ విశ్వరచన స్కిల్ లేదు. నకలు కాడు, చేయలేడు, ఏర్పడతనం లేదు. ఈ విశ్వరచన చేయాలని ఆయనకేం లేదు. ఆయన హాయి కూర్చొని ఎప్పుడు తనలో తనే ఆనందపడుతూ కూర్చో ఉంటాడు. కానీ ఆయనలో ఏం చేస్తున్నావు? స్పందితుమపి, ఆ వైబ్రేషన్ కలిగిస్తున్నావు దాన్ని నువ్వే. ఆయన శక్తిగా కూర్చొని ఆ శక్తిగా లేచి ఈ విశ్వరచన కార్యక్రమంలో ఆయనకు తోడ్పడుతూ ఆయనకు అనుగుణంగా పోతున్న దాన్ని నువ్వే. నువ్వు పాతివ్రత్యంలో గొప్పదానివి. నీవు ఆయన్ని స్పందింపజేసే స్పందన శక్తివి నువ్వే తల్లి. ఎంత గొప్పదాని తల్లి, ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎంత బాగా స్తోత్రం చేస్తున్నాడో. మొదటి 2 లైన్స్లోనే అమ్మవారి అసలు స్వరూపం అంతా చూపించేశాడు. ఏంది ఆమె చేసేది? విశ్వరచన, సృష్టి, స్థితి, సంహారం, తిరోధానం, అనుగ్రహం, ఈ 5 పనులు ఇద్దరు కలిసే చేస్తున్నారు. కలిసి చేయాలని సంకల్పంతో నుంచి కామేశ్వరుడు అయిన తర్వాత ఆమె కామేశ్వరి, కామేశ్వరుడు కామేశ్వరి ఇద్దరు ఒకటే. ఆ సంకల్పం నుంచి లేచిన శక్తి జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా మారిపోయింది. అమ్మ నీ శక్తే లేకపోతే ఆయన అసలు చేయాలనుకోడు, ఈ సృష్టికార్యం చేయాలనుకోడు. కాబట్టి నీ శక్తి వల్లే కదా చేస్తున్నాడు. కాబట్టి మీ ఇద్దరు కలిసే ఉన్నారు తల్లి. ఇద్దరికి స్తోత్రం చేస్తున్నాడు, ఇద్దరిని స్తోత్రం చేస్తున్నాడు, ఇద్దరు చేసే గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఇద్దరి వల్ల మనం ఎంత బాగుపడుతుందో చెప్తున్నాడు. మనకు వాళ్ళిద్దరు ఇవ్వకపోతే మనకు అచ్చులు హల్లులు ఎక్కడి నుంచి వచ్చాయి, మనకు భాష ఎక్కడి నుంచి వచ్చింది, భావం ఎక్కడి నుంచి వచ్చింది, మనం మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది. ఆ శక్తి కూడా ఇస్తున్నది ఆ శివశక్తులే. వాక్కు అర్థం, ఈ విశ్వమంతా ఉండేది వాక్కు అర్థమే. ఓంకారం దగ్గర నుంచి మొదలుపెట్టి వాక్కు శక్తి అంతా ఇచ్చినవాడు ఆ పరమశివుడే. కాబట్టి వాగర్ధామివ అని కాళిదాసు చెప్పాడు. వాక్కు అర్థం రెండు ఇచ్చేశారు. విశ్వమంతా వాళ్ళిద్దరే ఉన్నారు, లేని ప్రదేశం లేదు. అటువంటి మీరు మన శరీరంలో కూడా ఇద్దరు కూర్చో ఉన్నారు. మన లోపల ఉన్నారు, బయట ఉన్నారు, లోపల బయట వ్యాపించిపోయినారు ఇద్దరు. అటువంటి శక్తి స్వరూపాలను మీ ఇద్దరికి నమస్కారం. మొట్టమొదటి ఎత్తుకోవడం నమస్కారం చెప్తున్నాడు. అది మొదటి 2 లైన్స్లో ఉండే అర్థం. కుశలహ అంటే ఆయనకి నేర్పడతనం లేదమ్మా. ఎందుకు చేయదు? నేర్పడతనం లోపల కూర్చో ఉంది, అది బయటకు ఎప్పుడు వస్తుంది? ఆయన కోరుకుంటే స్పందన వస్తేనే, ఆయనలో స్పందన రావాలి, ఆ వైబ్రేషన్ రావాలి, చెయ్యాలి అనే సంకల్పం రావాలి, వస్తేనే విశ్వం వస్తుంది. లేకపోతే ఆయన హాయిగా కూర్చో ఉంటాడు, ఎప్పుడు స్థాణువుగా కూర్చో ఉంటాడు ఆయన. కానీ ఆయనలో ఆ స్పందన శక్తి తీసుకొచ్చేది ఎవరు? నువ్వే, నీ వల్లే వస్తోంది తల్లి అని స్తోత్రం చేశాడు. అతస్త్వామారాధ్యాం, అతః అందువల్ల, త్వాం నిన్ను, ఆరాధ్యాం ఆరాధించి, ఎవరు? హరి హర విరించాదిభిరపి, అమ్మా నీ భర్త అయిన సదాశివుడే నిన్ను పట్టుకొని విశ్వరచన చేస్తూ ఉంటే, అటువంటి నీ శక్తిని గుర్తించినటువంటి దేవతా సమూహం అంతా కూడా ఎవరు? వాళ్ళు ఆ సృష్టి రచనలో పాల్గొనే వాళ్ళంతా ఎవరు? ఆ హరి, ఆ విష్ణుమూర్తి, ఆ స్థితికారుడు. హర, ఆ శివుడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలా, మొదట చెప్పిన శివుడు వేరే, ఇక్కడ చెప్తున్న శివుడు వేరే. మొత్తం 5 మంది శివుడు ఉన్నారు. ఈ మనకి ఈ ఫోటోలు చూపించారు. ఈ ఫోటోల్లో ఉండేదంటే పనుకో ఉన్న ఆయన సదాశివుడు. ఆయనే ఈ కింద నలుగురికి శక్తి ఇస్తుంటాడు. వాళ్ళను కూడా శివులనే అంటారు. కానీ వాళ్ళకందరికీ మూలం సదాశివుడు. ఈయన సంకల్పిస్తేనే ఈ నలుగురు వచ్చారు కింద. కాబట్టి మొత్తం 5 మంది శివులు. ఇక్కడ 3వ పాదంలో చెప్తున్న శివుడు, ఇక్కడ కూర్చున్న శివుడు, కింద ఉండే దాంట్లో శివుడు.
పైన పడుకున్న ఆయన కాదు, పడుకున్న ఆయన అసలు సంకల్పించిన ఆయన. కాబట్టి హరిహర, హరి విష్ణుమూర్తి, స్థితి చేసేటువంటి విష్ణుమూర్తి, హర అలా సంహారం చేసేటువంటి ఆ శివుడు, విరించి ఆ సృష్టి చేసే బ్రహ్మదేవుడు, ఆది బిరపి, ఆది బిరపి అంటే మిగతా దేవతా సమూహం దగ్గర నుంచి, మునుల దగ్గర నుంచి ఎవరెవరైతే ఉన్నారో ఉపాసనా పరులు అందరూ, ఎంతమంది ఉన్నారో అందరూ, మన భూమి మీద ఉండే ఉపాసనా పరులు దాకా, ఋషులు దాకా అందరూ ఏం చేస్తున్నారు? త్వాం ఆరాధ్యాం, నిన్ను ఆరాధిస్తున్నారమ్మా. వాళ్ళు తెలిసిపోయింది, ఓయమ్మా సదాశివుడు అంతటి వాడే ఆమె శక్తిని పొంది పనిచేస్తుంటే ఇక మనం ఆమె అనుగ్రహం లేకపోతే ఏ పని చేయలేమని తెలుసుకొని వాళ్ళు నిన్ను ఆరాధించి నీ నుంచి శక్తి పొంది అందరికీ మనకందరికీ సేవలు చేస్తున్నారు. ఈ విశ్వరచన కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఆమె అనుగ్రహంతోనే పాల్గొంటున్నారు. ఇక లాస్ట్ది మనకు సంబంధించింది, మనుషులం. మా ప్రణంతుం స్తోతుం వా, అమ్మా మహామహులైనటువంటి ఆ బ్రహ్మదేవుడు, ఆ విష్ణుమూర్తి, ఆ శివుడు, ఆ దేవతా సమూహము, ఆ ఋషుల సమూహమే వాళ్ళే నిన్ను ఆరాధించి శక్తి పొందితే ఇక మనుషులమమ్మా మేమెంతమ్మా, మేమేందమ్మా చెప్పండి. ఇక్కడ మన కన్నీళ్ళు కారిపోతాయి. అసలు నిజంగా ఇది భావించి చదువుతుంటే మనమెంత, ఆ అమ్మవారి ముందు నిలబడడానికి అర్హత ఉందా, ఆమెకు స్తోత్రం చేయడానికి అర్హత ఉందా, మనం ఎటువంటి వాడు? ఆ సదాశివుడు అంతటి వాడే ఆమె శక్తిని పొంది పనిచేస్తుంటే, ఆమె శక్తిని పొంది బ్రహ్మాది దేవతలే పనిచేస్తుంటే మనం మనుషులం కనీసం ఆమె యొక్క నామాన్ని జపించడానికి కానీ, ఆమెకు స్తోత్రం చేయడానికి కానీ, ప్రణంతుం నమస్కారం, నీకు నమస్కరించే శక్తి కూడా మాకెక్కడుంది తల్లి. వాళ్లే మహామహులు, హేమాహిమల్ లాంటి వాళ్లే నిన్ను ఆశ్రయిస్తుంటే మేమెంత, ఆఫ్టర్ ఆల్ మనుషులం, మేమెంతమ్మా. స్తోతుం వా, నిన్ను స్తోత్రం చేయాలన్నా, కథమకృత పుణ్య ప్రభవతి, అమ్మా నీకు స్తోత్రం చేయాలన్నా, నిన్ను స్తుతించాలన్నా, నీకు నమస్కారం చేయాలన్నా మాకు పూర్వజన్మ పుణ్యం ఉండాలమ్మా. ఎంత మాట అన్నట్లు నిజం. ఎందువల్ల? పూర్వజన్మ పుణ్యం ఉంటే కానీ సౌందర్యలహరి వినాలని మనకు సంకల్పం కలగద్దు. అసలు అమ్మవారిని పాదాలు పట్టుకోవాలని బుద్ధి పుట్టద్దు. ఆ బుద్ధి పుట్టించేది కూడా అమ్మవారి, ఆ శక్తి ఇస్తుంది కూడా అమ్మవారి. ఎంత పుణ్యం చేస్తుంటే ఎన్ని జన్మలు గడిచిపోయాయి తల్లి. పుట్టి చచ్చి ఎన్ని జన్మలు అయిపోయినాయో నాకు. ఇప్పుడు ఈ జన్మలో నీ యొక్క నామాన్ని, నీ యొక్క స్తోత్రాన్ని, నీకు నమస్కరించే భాగ్యాన్ని పొందానే. ఎంత అదృష్టవంతుని తల్లి. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనకి తిప్పితే మనం ఇలా స్తోత్రం చేయాలి. మనం అట్టాంటి వాడం. ఆదిశంకరాచార్యుడు కాదు, ఆయన గొప్ప ఋషితుల్యుడు. ఋషితుల్యుడిని సాక్షాత్ శివావతారం. ఆయన కాదు ఈ స్తోత్రం చెప్పాల్సింది మనము ఈ కన్నీళ్లు పెట్టుకొని చెప్పాల్సిన చివరి పదం. తల్లి మేమెంత నీ ముందు, వాళ్ళందరి ముందు మేమెంత, ఋషుల ముందు మేమెంత, బ్రహ్మ దేవతల ముందు మేమెంత, సదాశివుడి ముందు మేమెంత. మానవ జన్మెత్తిన వాళ్ళం తల్లి. మానవుల్లో కూడా ఎటువంటి వాళ్ళం, ఎన్ని జన్మలు గడిచిపోయాం మాకు తెలియదు. ఇప్పుడు పట్టుకున్నాం నీ పాదాలు. ఇప్పుడు ఈ స్తోత్రం ద్వారా పట్టుకుంటున్నాం. ఈయన చెప్పబట్టి, ఆదిశంకరాచార్యుడు చెప్పబట్టి ఈ స్తోత్రం చదవడానికి బుద్ధి పుట్టి కూర్చొని పట్టుకుంటున్నాం. అంటే ఎన్ని జన్మలు గడిచిపోయాం మాకు తెలియదు. అకృత పుణ్య, మేము పుణ్యం చేయకపోతే, కృతం అంటే చేయడం, అకృతం అంటే చేయకుండా ఉండడం. ఎన్ని జన్మలు పుణ్యాలు లేకుండా గడిచిపోయినాయో. ఏ పుణ్యం చేశామో తల్లి, ఈరోజు నీ పాదాలు పట్టుకునే భాగ్యం మాకు కలిగి అని స్తోత్రం చదివేవాడు మొదటి శ్లోకంలోనే పాదాలు పట్టుకోవాలి. అంతటి భావాన్ని కలిగించాడు. అంటే ఎందుకు? మన మనస్సు ఆమె పాదాల దగ్గర వెళ్ళాలి. ఎప్పటికైనా ఆ పాదాలు చేరిపోవాలి. అది ముఖ్యమైనది. ఆ విషయాన్ని ప్రతి శ్లోకంలో కూడా చెప్తాడు. అంటే ఇప్పుడు మనం చదువుతుంటే మనమే భావిస్తున్నాం. ఇప్పుడు మనమే భావించామా లేదా? ఇప్పుడు ఈ గంట నేను చెప్తూ నేను భావించాను,
వింటూ మీరు భావించారు అంటే ఎక్కడున్నాం మనం అందరం? మన ఆత్మలో కూర్చున్న అమ్మవారి దగ్గర కూర్చోండి, బయట కాదు, లోపల కూర్చోంది. ఆమె వింటోంది, మనం చెప్పే ప్రతి మాట ఆమె వింటోంది, మనం ఆలోచించే ప్రతి ఆలోచన ఆమె గమనిస్తోంది. ఆమెను ప్రార్థిస్తున్నాం, తల్లి ఎన్ని జన్మలు గడిచిపోయిందో మాకు తెలియదు. ప్రభవతి అకృత పుణ్య, పుణ్యం చేయకుండా ఎన్ని జన్మలు గడిచిపోయినాయో ఏమో. ఇప్పుడు పుణ్యం ఉండి ఏ పుణ్యం ప్రభావమో తెలియదు. ఆ ప్రభావం చేత ఇప్పుడు ఈ జన్మలో ఈ శ్లోకాన్ని పట్టుకునే భాగ్యాన్ని మాకు కలిగించావు. ఈ మొట్టమొదటి శ్లోకాన్ని భావిస్తూ చదివితే భావనాగమ్య, భావించి ఇలా చదవాలి. చదివినప్పుడు ఆ అమ్మవారు ఒక్కసారి చూస్తారు. శివహ నువ్వు పిలిచినప్పుడు చూస్తారు. నా భర్త పిలిచావా ప్రేమగా అని మనసారి చూస్తారు. అప్పుడమ్మా శివశక్త్యాయుక్తో యది భవతి, అమ్మా నీవు ఆ శివుడి శక్తితో నీ శక్తి లేకుండా ఆ శివుడు సమర్థం శక్త సామర్థ్యం లేనివాడు, ప్రభవితం ఈ విశ్వ నిర్మాణాన్ని చేయలేకపోతున్నాడు, భవతి అవుతున్నాడు. కానీ నా చేత్ అందువల్ల కాకపోతే ఏవం ఆ విధంగా కాకపోతే దేవో ఆ దేవుడు, ఆ దేవదేవుడైన అందరికీ దేవతలకే దేవుడు, మహాదేవుడు ఆయన. అటువంటి ఆయన అందరిని సృష్టించినవాడు. అటువంటి ఆయనే నీతో కలిసే సృష్టి చేస్తున్నాడు. అటువంటి గొప్పవాడే నఖలు కుశల స్పందితుమపి, అస్సలు పని కూడా చేయడానికి కూడా స్పందించడానికి కూడా శక్తి లేదు, కదలిక చేయడానికి కూడా శక్తి లేనివాడమ్మా, నేర్పడతనం లేనివాడమ్మా. అటువంటి ఆయన నీ శక్తిని ఆశ్రయించాడు. అటువంటిది నీ శక్తితో కలిసినప్పుడే ఇంత సామర్థ్యంతో పనిచేస్తున్నాడు. ఇక మీ ఇద్దరి యొక్క శక్తి గ్రహించినటువంటి దేవతలు మునులు అందరూ కూడా వాళ్ళేం చేస్తున్నారు? తస్త్వామారాధ్య, ఆరాధించి వాళ్ళు కూడా నీ శక్తి పొంది ఈ విశ్వ నిర్మాణంలో మీకు సహకరిస్తున్నారు. కానీ మేము మానవ మాత్రం తల్లి, మాకంత తెలివితేటలు లేవు, అంత జ్ఞానం లేదు, ఆ ఋషులకున్నంత జ్ఞానం లేదు, ఆ దేవతలకున్నంత ఆరాధించేంత గొప్ప మనసు లేదు తల్లి. గొప్పవాళ్ళం కాదు, మేము ఆత్మలో లీనమై ప్రార్థన చేసేవాళ్ళం కాదు. అందుకే ప్రణంతుం పదం ఉపయోగించాడు. నతి అంటే నమస్కారం, ప్రణంతుం ఎందుకు? అక్కడే ఉంది అసలు రహస్యం. ఆయన మన గురించి ఎంత బాగా ఆలోచించి రచించాడు చూడండి. మన శరీరం అంతా మూడింటితో ప్రకాశిస్తోంది, మన ఆత్మ సౌందర్యం అంతా మూడింటితో ఉంది. ఏందది? మన మనసులో ఉండే ఆలోచనలకి ప్రేరణ ఇస్తోంది, శక్తి ఇస్తోంది ఎవరంటే అమ్మవారు. ఆ మనసే ఆలోచించకపోతే ఈ మనసు ద్వారానే నీ కళ్ళు ఉంటాయి, కళ్ళు చూడగలవా? ప్రతి సూచన దాన్ని గుర్తుపెట్టుకుంటుందా? గుర్తుపెట్టుకునేది మనసు. మనసుతోనే నువ్వు అన్నీ గుర్తించగలవు. చెవులతో అన్నీ వింటావు, విన్నదంతా గుర్తుపెట్టుకుంటావా? లేదు, మనసు గుర్తిస్తేనే గుర్తుపెట్టుకుంటావు. నువ్వు ఒక వీధిలో పోతే ఎన్నో శబ్దాలు వినొచ్చు, కానీ అన్ని శబ్దాలని గుర్తించి చెప్తున్నది ఎవరు? మనసు గుర్తించలే అనుకోండి, నువ్వు ఒకే వీధిలో పోతే ఎన్నో బోర్డులు చూస్తావు, ఏవి గుర్తుండవు. మనసు చూసిందే గుర్తుపెట్టుకుంటావు. కాబట్టి మనకు దివ్యమైన శక్తి ఇవ్వబడింది. ఏ శక్తి ఇవ్వబడింది? మన ఆత్మశక్తి. ఏంది అది? మనసు. ఆ మనసు ద్వారా నీకు అంతకన్నా శక్తివంతమైంది మాట. నీకు మాట ఇవ్వబడింది, వాక్ ఇవ్వబడింది. ఆ వాక్ శక్తి అంతా నీకు వస్తుంది. వాక్ శక్తి ఎలా వస్తుంది? అగ్ని రూపంలో బయటకు వస్తుంది. ఎవరు ఆ తేజస్సు నీకు ఇస్తున్నవాడు? అగ్ని రూపంలో ఎవరు నీకు ఆ తేజస్సు ఇస్తున్నారు? మనస్సు, వాక్ శక్తి. మనకు వాక్ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? పరా పశ్యంతి మధ్యమా వైఖరి రూప. ఆ ఆది పరాశక్తి మనలో కూర్చొని, మన మెదడులో కూర్చొని ఆలోచనలు, ఒక మాట రాదు ఇంకేం మాట రావాలో తయారు చేసి, నువ్వు ఏ భాష మాట్లాడాలో తయారు చేసి, నీకు మాటలంతా ఒక నిర్మాణ క్రమంగా ఏర్పాటు చేసి నీ వాక్ ద్వారా పలికిస్తోంది ఆ శక్తి. ఆ శక్తే పలికించకపోతే నువ్వు పలకలేదు. కాబట్టి వాక్ శక్తి అంతా ఆ శక్తిలో ఉంది. మనకు 3 శక్తులు ఉన్నాయి. మనస్సు, ఆ వాక్ శక్తి కూడా మనసులో నుంచి వస్తుంది. ఇంకా మన శరీరం, మనకు ఒక దివ్యమైన శరీరం ఇవ్వబడింది. ఆ శరీరం ద్వారానే మనం అన్ని పనులు చేస్తున్నాం. మన శరీరం చూడండి ఎంత అద్భుతమైందో. ప్రతి అవయవాన్ని గమనించినా ఈ అవయవాలను కదలించే శక్తి ఎవరిస్తున్నారు? దీని చేతులతో ఎన్నెన్ని పనులు చేస్తున్నాం. ఇంత శక్తి ఎవరిస్తున్నారు? చేతులకు శక్తి ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాళ్లకు శక్తి ఇచ్చిన వాళ్ళు ఎవరు? పంచ జ్ఞానేంద్రియాలకు, పంచ కర్మేంద్రియాలకు శక్తి ఎవరిస్తున్నారు?
ఆ శక్తి, అందుకనే మొట్టమొదటి శక్తి లేకుండా శివుడే చేయడని చెప్పాడు మనకే అసలు అది. మనం ఆ శక్తి అమ్మవారి శక్తి లేకుండా ఏ పని చేయలేం. తెలివిగా పెట్టేటువంటి ప్రాణంతు అనే దాంట్లో అంత లోపల అర్థం ఉంది. మామూలుగా నతి అంటే నమస్కారం, ప్రాణంతు అంటే నమస్కారం అంటే త్రికరణ శుద్ధిగా నమస్కరించడం. మనస్సుతో, వాక్కుతో, శరీరంతో 3 కలిపి నువ్వు నమస్కరించాలి అమ్మవారికి. అలా నమస్కరించిన వాళ్ళకి ఏమవుతుంది? ప్రణంతుం స్తోతుం వా, అప్పుడు స్తోత్రం చేస్తావు. 2 కలిపి నువ్వు స్తోత్రం చేసినప్పుడే ఆ స్తోత్రాన్ని మాత్రమే దేవతలు స్వీకరిస్తారు. అప్పుడు నీ మనసు లయం కావాలి. ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నీ మనసు లయం కావాలి. లయమైనప్పుడు ఏమవుతుంది? పరమాత్మ దగ్గరికి వెళ్తాం. ఈ మనస్సు ప్రపంచ విషయాలు చూపిస్తుంది, పరమాత్మను చూపించదు. దానికి తెలుసు పరమాత్మ మనలో కూర్చో ఉన్నాడు, కానీ మనకు చూపించదు. ఎందుకు? బయట ఉండేవన్నీ చూడడం బాగా ఈ పంచ జ్ఞానేంద్రాలతో బాగా అలవాటు చేసేసింది మనకి. పరమాత్మ ఇవి చెప్పదు. అందుకనే ప్రత్యక్ రూప, చిచ్చక్తి, చేతన రూప, లలితా సహస్రనామం. చిచ్చక్తి, ఆ చిచ్చక్తిగా కూర్చోంది మన హృదయస్థానంలో అమ్మవారు. ఆ అమ్మవారిని చూపించాలంటే మన మనసు దాంట్లో లీనమైతేనే మనం చూడగలుగుతాం. మనసు ఎప్పుడు లీనమవుతుంది? ఇప్పుడు ఇంతసేపు ఈ శ్లోకం విన్నారు, విన్నంతసేపు మనం ఎక్కడున్నాం? ఎక్కడ లీనమయ్యాం? మనం అందరం అమ్మవారి దగ్గరే లీనమయ్యాం. మన అమ్మవారు తప్పించి ఇంకేమైనా ఆలోచన చేసాము అసలు ఇప్పటిదాకా? ఇదే ధ్యాన ప్రక్రియ అంటే. నువ్వు చేస్తున్నంతసేపు నీ ఆత్మకు దగ్గర, ఆత్మలో కూర్చోంది అమ్మవారి. ఆమె దగ్గరగా ఎవరు పోతారో వాళ్ళకే మళ్ళీ జన్మ లేకుండా. అందుకని అకృత పుణ్య అని చెప్పాడు. అంటే మేము పుణ్యం చేయడానికి మొదలుపెట్టాం, ఈ మొదటి శ్లోకంతోనే మొదలుపెట్టాం తల్లి, ఇక జన్మలు లేకుండా చెయ్యి, మాకు అది కావసం, వద్దు, ఈ జన్మలు వద్దు తల్లి, చాలు. ఎప్పటికే ఎన్ని జన్మలు ఎత్తామో మాకు తెలియదు. ఈ జన్మలకు ఫుల్ స్టాప్ పెట్టి మోక్షం. స్తోత్రం వా, నిన్ను స్తోత్రం చేయాలన్నా, ప్రణంతుం నీకు నమస్కరించాలన్నా ఎక్కడి నుంచి వస్తుందమ్మా శక్తి? అది నువ్విస్తే, నీవిచ్చిన భిక్ష. నువ్వు ఇవ్వకపోతే నేను ఎక్కడ చేస్తాను తల్లి? ఎంత దీనంగా అడుగుతున్నాడు. ఈ విధంగా భక్తుడైన వాడు దీనంగా అడుగుతాడు. భక్తుడెప్పుడు మా పెళ్ళిళ్ళు కావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, ఇవన్నీ అడగడు. భక్తుడు ఏమడుగుతాడు? నేను దీనుణ్ణమ్మా, ఆ గొప్ప దేవతలు లాంటి గొప్పవాణ్ణి కాదు, ఆ సదాశివుడు అంతటి గొప్పవాణ్ణి కాదు, నేను ఆఫ్టర్ ఆల్ మానవుణ్ణమ్మా. ఈ శ్లోకాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది పరమాత్మకు దగ్గరగా వెళ్లే మార్గాన్ని చూపించాడు ఆయన. దాన్ని పట్టుకొని మనం ఆ తీగ పట్టుకొని పైకి ఎక్కాలి. ఎక్కడికి ఎక్కాలి? మన లోపలుండే ఆత్మను చూడాలి. లయం కావాలి. లయం కావడమే ముఖ్యమైన విషయం. అంతే తప్ప ఇక్కడ కూర్చొని ఒక్కొక్క శ్లోకంలో ఏం ప్రయోజనం ఉంది అనే దానికోసం కాదు ఈ స్తోత్రం రచించబడింది. ఏ స్తోత్రమైనా సరే, భగవద్గీత అయినా, లలితా సహస్రనామ, దేనికైనా వాళ్ళకుండే టార్గెట్ ఒక్కటే, ఏంది? మనం జన్మలు లేకుండా చేసుకోవడం. దానికి కావాల్సిన దగ్గర దారి వాళ్ళు చూపిస్తారు. ప్రతి స్తోత్రంలో అది ఉంటుంది. ఇప్పుడు కనకదార స్తోత్రం రచించాడు, దక్షిణామూర్తి స్తోత్రం మనం చూస్తున్నాం. ఏం రచించింది? ఆది శంకరాచార్యుడు. ఎంత అద్భుతంగా ఉంది అది. మన ధ్యాన శ్లోకాలే అద్భుతంగా ఉన్నాయి. ఇంకా అసలు శ్లోకాలు వెళ్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో అది. అంటే ఏదైనా కూడా మన ఆత్మ దగ్గరికి తీసుకెళ్తాయి. ఆత్మ దగ్గర లీనం కావాలి. లీనం చేసుకోవడమే స్తోత్రాల యొక్క అసలు టార్గెట్. దాని దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళాలంటే ధ్యాన ప్రక్రియ చేయాలి. ధ్యానం చేయలేము. మామూలుగా చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీనికి సైడ్ ఎఫెక్ట్ లేదు. మనం చదువుతున్నంతసేపు మన బుద్ధి, మన మనస్సు స్థిరంగా అక్కడే కూర్చుంటుంది. పక్కకు పోవడానికి అవకాశం లేదు. ఎందువల్ల? అమ్మవారి యొక్క రూపం కనిపిస్తోంది, అమ్మవారి యొక్క నామాలు, శివుడి నామం, ఆమె నామం కనిపిస్తోంది, ఆమెకు దేవతలంతా వచ్చి నిలబడి స్తోత్రం చేసే విషయం మనకు కనిపిస్తోంది, వాళ్ళు పూజ చేసేది కనిపిస్తోంది. ఇప్పుడు మన మనసు కూడా తీసుకెళ్ళి మనకు నిలబడి, అమ్మ వాళ్ళ లిస్టులో లాస్ట్లో నేను నిలబడ్డా క్యూలో, నేను కూడా కొంచెం పనికొస్తాను తల్లి, నన్ను కూడా అనుగ్రహించు, వాళ్ళనే కాదు నన్ను కూడా అనుగ్రహించు అని అడుగుతున్నాడు. దీనంగా అడుగుతున్నాడు. ఎంత దీనంగా అడిగాండి. పా, అద్భుతం శ్లోకం. శివశక్త్యాయుక్తో శివ, ఆ శివుడు శక్త్యా, శక్తి రూపమైన ఓ తల్లి, యుక్తో ఎది నీతో కలిసినప్పుడే, భవతి శక్త ప్రభవితుం, ప్రభవితుం ఈ విశ్వ నిర్మాణ శక్తిని సమర్థవంతంగా, శక్త సామర్థ్యంతో భవతి చేస్తున్నాడు.
నచేదేవం దేవో నచేత్ కాకపోతే ఏవం ఈ విధంగా కాకపోయినట్టయితే అమ్మా దేవో ఆ దివ్య స్వయం ప్రకాశ శక్తి గల ఆ సదాశివుడు నఖలు కుశల స్పందితుమపి కథలను కూడా కదలడానికి చాతుర్యం ఏర్పడటం లేదమ్మా ఆయనకి కదా కాడు కదా. అతస్త్వాం అందువల్ల త్వాం నిన్ను ఆరాధ్యాం ఆరాధించి హరిహర ఆ విష్ణుమూర్తి ఆ శివుడు విరించి ఆ బ్రహ్మ ఆదిబిరపి మొదలైన దేవతా సమూహం దగ్గర నుంచి ఋషి సమూహం నుంచి సమస్త గణాలందరూ కూడా నిన్నే ఆశ్రయించుకున్నారు. ఆశ్రయించుకొని ఆరాధించి నీ యొక్క శక్తి వాళ్ళు పొందుతున్నారు. అటువంటి వాళ్ళంతా అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం అమ్మా త్రికరణ శుద్ధిగా నీకు నమస్కారం చెయ్యాలన్నా స్తోత్రం చెయ్యాలన్నా కథం ఎలా అమ్మా ఎట్లా చేస్తామమ్మా మేము వాళ్ళంతటి వాళ్లే నీ కాళ్ళు పట్టుకుంటే మేమెంత అకృత పుణ్య మేము పుణ్యాలు చేయలేదే. పుణ్యం చేసి ఉంటే మాకెందుకు ఇట్లాంటి జన్మలు వస్తాయి. మేము జన్మ ఎత్తామంటే పుణ్యం లేదు, మోక్షం పొందలా. ఇంకా మేము ఆ దృష్టిలోకి రాలా, దేవతల క్యూలో నిలబడలా. ఇక్కడ నిలబడినాం భూమి మీద నిలబడ్డామంటే అర్థమైంది మేము పుణ్యం చేసుకోలేదు తల్లి. ఎన్ని జన్మలు ఎత్తాను తల్లి, అలిసిపోయింది ఈ ఆత్మ. చాలు తల్లి, ఇంకా జన్మలు తీసుకోలేము తల్లి. నీ శరీరం నీ చెంతకు చేస్తాను తల్లి. అకృత పుణ్య ప్రభవసి ఎంత బాగా చెప్పాడు. నేను శక్తి గలవాడిని అవుతాను. ఏ విధంగా నాకు శక్తి ప్రభవతి నాకెప్పుడు శక్తి వస్తుంది? ఈ విధంగా నీ నమస్కరించి నీలో కలిసిపోయే శక్తి ఎప్పుడు ప్రసాదిస్తావు తల్లి, ఆ భాగ్యం ఎప్పుడు తల్లి అని ప్రార్థిస్తున్నాడు ఆదిశంకరాచార్య. ఈరోజు మనం సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో ఉండే అర్థాన్ని తెలుసుకున్నాం. రేపు రెండో శ్లోకంతో కలుసుకుందాం.